సిలికాన్ ఆంధ్ర మనబడి ఆధ్వర్యంలో న్యూజెర్సీలో పిల్లల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. 450 మంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పాటలు, కవిత్వంతో కొందరు తమ ప్రతిభను చూపించగా మరికొందరు నాటకాలతో ఆకట్టుకున్నారు. భాష, సంస్కృతి పిల్లలకు వారి వారసత్వంలో బలమైన వ్యక్తిగత గుర్తింపు, ఆత్మవిశ్వాసం పెంచుతుందని నిర్వాహకులు తెలిపారు. న్యూజెర్సీ మనబడి బృందంతో పాటు కిరణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు కన్యాకుమారి పేరూరి. నేను న్యూజెర్సీ ప్రాంతీయ సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ పిల్లల పండుగ చేసుకుంటున్నాం అన్నమాట. మన న్యూజెర్సీ నుంచి 450 మంది పిల్లలు ఈరోజు పిల్లల పండుగ జరుపుకోవడం కోసం ఇక్కడ అందరం సమూహంగా ఉన్నాము. చాలా చక్కగా పిల్లలు నాటికలు వేశారు, పద్యాలు చెప్పారు, పాటలు పాడారు. ఎన్నో కొత్త కొత్త విషయాలు ఇక్కడ తల్లిదండ్రులకి, మిగతా తల్లిదండ్రులందరికీ కూడా తెలియపరిచారు. మేము ఈ కార్యక్రమం చేయడానికి మా ఇతర సమన్వయకర్తలు, అలాగే మా గురువులు, తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సహకారం అందించారు. దీంతో పాటుగా మాకు ఇతర సంస్థల నుంచి కూడా చాలామంది వచ్చి మా సిలికాన్ ఆంధ్ర మనబడి గురించి చాలా గొప్పగా చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇలాగే మాతో పాటు ఇక్కడ మన కిరణ్ దుద్దాగి గారు మరియు మహేష్ నాగెల్ల గారు కూడా ఉన్నారు. మేమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించాము. అలాగే విజయవంతంగా కూడా పూర్తి చేసుకుంటున్నాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మనం ఇక్కడ ఈరోజు పిల్లల పండుగ జరుపుకుంటున్నాము. పిల్లల పండుగ అంటే చాలా మందికి ఇంతకుముందు మేము సంస్కృతికోత్సవం అనేది తెలుసని చెప్పి పిల్లల పండుగ పెట్టాము. సో మీ అందరికీ కూడా మనబడి న్యూజెర్సీ పిల్లల పండుగకి స్వాగతం. నా పేరు మహేష్ నాగెల్ల. సో నేను కూడా ఒక సమన్వయకర్తనే. ఇక్కడ జరిగినటువంటి మనబడి ఉత్సవం ఏదైతే పిల్లల పండుగ అంటామో చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. సో ఇది గత 15 సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విధంగా విభిన్న రీతిలో వాటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి సమన్వయంతో గత 15 సంవత్సరాల కంటే ముందుగా ఏదైతే చేస్తున్నామో ఈ సంవత్సరం భిన్నమైంది ఏంటి అని అంటే మన విద్యార్థుల్లో ఇంతకుముందు ఉన్నటువంటి మెచ్యూరిటీ ఇప్పుడు బాగా పెరిగిందని మేము అనుకుంటున్నాము. అదే విధమైనటువంటి స్పందన మా పేరెంట్స్ నుంచి కూడా కలిగిందండి. సో దీన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. మేము దీన్ని ఇంకా వృద్ధి తీసుకెళ్తామని ఆశిస్తున్నాము. వచ్చి మేసేగాడిలో చదువుకుంటున్నట్టు ఎందుకురా చదివే పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నావు? రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు ఇంట్లో చదువుకుంటున్నా బయటకి డిస్టర్బెన్స్ తప్పదా? నేను ఈ అజితాసురుడిని ఎవరని అడుగుతున్నావా? నా రాకతోనే ఈ భూమండలం మొత్తం కంపిస్తుంది. నేను అజితాసురుడిని. నేను మిమ్మల్ని తినేస్తాను. ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మనబడిలో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అలాగే మనకు విభిన్న సంస్థలైనటువంటి ఇక్కడ లోకల్గా తెలుగు సంఘాలు కూడా ఎంతో తోడ్పాటునిచ్చాయి. సో వాటి సహకారంతో ముందు తీసుకెళ్తున్నాం. వీటిని ఈ పిల్లల పండుగ ఏదైతే సిగ్నేచర్ ఈవెంట్ అనుకుంటామో మనబడికి దీన్ని ఈ స్థాయి నుంచి కూడా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి మా కిరణ్ దుద్దాగి గారి ఆధ్వర్యం, అలాగే కన్య గారు వీరి నాయకత్వం ఎప్పటికీ కూడా స్థిరస్థాయిగా ఉండాలని చెప్పేసి వారి అడుగుజాడల్లో వారి యొక్క సలహాలు తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని అభ్యర్థిస్తున్నామండి. తమ గురువు గారైన అరుణకేశి మహర్షి దగ్గర ఆశ్రయం పొందారు. ఆయన వారిని అనుగ్రహించి సౌగంధికపురంలో ఒక మహాపండితుడు ఉన్నారు. ఆయన పేరు పరమానందయ్య. మీరు ఆయన దగ్గర మీ శాఖ విమోచన అయ్యేదాకా కాలం గడపమని పంపారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తరపున మీ అందరికీ కూడా నమో నమః. నా పేరు కిరణ్ దుద్దాగి. నేను ఇక్కడ ఎగ్జామ్స్ టీమ్ డైరెక్టర్గా పనిచేస్తున్నానండి మనబడిలో. ఈరోజు న్యూజెర్సీ మటావాన్ మిడిల్ స్కూల్లో పిల్లల పండుగ నిర్వహించాము. దాదాపుగా 450 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కలిపి దాదాపుగా 1200 మంది ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేశారండి. ఇక్కడ పిల్లలకి వాళ్ళు ఇంతవరకు మనబడిలో నేర్చుకున్న అన్ని తెలుగు
అంశాలు, అలాగే పద్యాలు, అలాగే కథలు అన్నీ కూడా వాళ్ళకు ప్రదర్శించడానికి ఒక వేదికగా మనం ఈ పిల్లల పండుగ చేసుకుంటున్నాము. ఈరోజు ఈ వేదిక పైన ఈరోజు దశావతారాలు, అలాగే పరమానంద శిశువుల కథ, అలాగే రుక్మిణి కళ్యాణం లాంటి గొప్ప గొప్ప నాటికలను ప్రదర్శించిన పిల్లలు చాలా అద్భుతంగా, పిల్లలు ఆ స్పందన కూడా మనకు పేరెంట్స్ నుంచి అక్కడ వాళ్ళు కూర్చున్న తల్లిదండ్రులు చాలా సంతోషంగా వాళ్ళు కరతాళ ధ్వనులతోటి పిల్లల్ని వాళ్ళ స్ఫూర్తిని పొందించారండి. ఇలాంటి కార్యక్రమాలు మనబడికి పెట్టింది పేరు. మీ పిల్లల్ని కూడా మనబడిలో చేర్పించండి, తెలుగు నేర్పించండి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తాము. మీరు న్యూజెర్సీని ఒక ముందుకు తీసుకెళ్లాలంటే ఒకరు మీ తెలుగు నేర్చుకోవాలని చెప్పేయండి. ఉన్న తల్లిదండ్రులు కానీ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు అందరూ కూడా మన తెలుగుని ముందుకు తీసుకెళ్దాం, అమ్మ భాషకి దగ్గరగా అవుదాం, మనబడిలో చేర్పించండి, తెలుగు నేర్పించండి. జై హో మనబడి.